హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది. ఏం రెసిపీ తమ్నైల్లో చూసే ఉంటారు కదా. బామ్మలు చేసే పాత పద్ధతిలో రోటి పచ్చడి, అది కూడా మన పెరట్లో నిగనిగలాడుతూ వర్షానికి సూపర్గా ఉన్నది. ఫ్రెష్ గోంగూరతో రోటి పచ్చడి కమ్మగా తింటే ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి పర్ఫెక్ట్ కాంబినేషన్. అంతే మరి ఫుల్ రెసిపీ అయితే తెలుసుకోవాలంటే వీడియో ఫుల్గా చూసేయాల్సిందే. ముందుగా మనం జీలకర్ర, కొన్ని మెంతులు, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. నూనెలో మెంతులు ఒక స్పూన్, ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక గుప్పెడు జీలకర్ర, పచ్చిమిర్చి వేయించేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇవి కూడా పక్కకు తీసి పెట్టుకోండి. జీలకర్ర ఆయిల్లో ఉన్నా సరే పర్వాలేదు, ఎందుకంటే దీనిలో మనం ఇప్పుడు గోంగూర యాడ్ చేస్తాం కాబట్టి సరిపోతుంది. తర్వాత ఫ్రెష్గా కోసిన గోంగూర, ఇదైతే కట్టల్లో చెప్పాలంటే ఒక 4 కట్టలు ఉంటుంది, అండ్ కప్లో చెప్పాలంటే ఒక 5 కప్పుల వరకు ఉండొచ్చు. సో ఇదే గోంగూరని ఆయిల్లో వేసేసి చక్కగా దగ్గరికి వచ్చేలాగా ఉడికించేసింది. ఆ తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకుంటే కమ్మటి వాసన వస్తుంది. సో ఇది బాగా దగ్గరికి వచ్చేలాగా మెత్తగా ఉడికించేయండి. ఆ తర్వాత కల్లుపు ఒక గుప్పెడు, అలాగే మనం వేయించి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి కూడా వేసి రోలు బాగా శుభ్రంగా కడిగేసుకొని ముందుగా వేయించిన పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర ఇవి కూడా వేసి ఆ తర్వాత కల్లుప్పు వేసి దంచినట్లయితే మనకి దంచడానికి, రుబ్బడానికి ఈజీగా ఉంటుంది కదా. ఆ తర్వాత లాస్ట్లో గోంగూర వేసి కచ్చా పచ్చాగా, మరీ మెత్తగా మిక్సీలో వేసినట్టు కాదండోయ్, కచ్చా పచ్చాగానే చేసేవాళ్ళు వాళ్ళు. అప్పుడే ప్రతి దాని రుచి కూడా మనకి తెలుస్తుంది. సో చక్కగా దాన్ని అయితే రుద్దేసేయండి. చూసారా, ఇలా వస్తుంది. ఎక్కడికక్కడ ఆకుల్లా కాకుండా కొంచెం కచ్చపచ్చగా. ఆ తర్వాత ఒక ఉల్లిపాయని తీసుకొని ఇలా ముక్కలుగా కోసుకొని, అది కూడా చక్కగా మెత్తగా కాకుండా అక్కడక్కడ దంచుకుంటూ మధ్యలో ఉల్లిపాయ ఫ్లేవర్తో సూపర్గా ఉంటుంది. సో దీన్ని మనం ఒక్కసారి ఇలా రుద్దేసినట్లయితే గోంగూరకు, ఉల్లిపాయకి మధ్యలో ఈ పుల్లదనం అనేది ఈక్వల్ అయ్యి సూపర్గా ఉంటుందండి. ఎలా ఉంది? మీకు నచ్చింది కదూ? ఈ పద్ధతి చాలామంది ఇష్టపడతారు. ఇంకా తాతలు అలాంటి వాళ్ళైతే చెప్పక్కర్లేదు. సో ఇందులో మనం వేడి వేడి అన్నం కలిపి తినడం, ఇదైతే ఎవ్వరూ ఫిదా అవ్వకుండా ఉండరు. సో అది సూపర్గా ఉంటుంది. ఒక బాండ్లీలో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచేసి, అలాగే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, అలాగే నూనెలో కొంచెం పసుపు వేసుకున్నట్లయితే మంచి కలర్ వస్తుంది, చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా పోపు పెట్టేసుకున్నట్లయితే గోంగూర పచ్చడి రెడీ. పాతకాలంలోనే చెప్పాను కదూ, చెప్పానా లేదా అనేది మీరే కామెంట్ చేసి చెప్పాలి. అండ్ ఫస్ట్ టైం వీడియోని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేస్తారు కదా ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్ ఫేస్బుక్లో ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఉంది. సో ఒక్కసారి విజిట్ చేసి ఎలా ఉందనేది మీరైతే నాకు చెప్పేయాల్సిందే. చూసారా ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా? అన్నంలో ఇలా కలుపుకొని తింటే అలా వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.